హెచ్కేల్ గ్రంథం 3:19 కూడా చూద్దాం. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవునుగాక. గాని నీవు ఆత్మను ఆమేన్. నీవు పక్కనేముంది? ఆత్మ అని ఉంది. నువ్వెవరివి? నీవు అంటే అర్థం ఎవరు? నేను అంటే నేనెవరిని? నేను ఆత్మని. ఆమేన్. ఎవరు చెప్పారు ఈ మాట? దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలిన ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును గాని నువ్వు తప్పించుకుందువు. అంటే నీ ఆత్మ తప్పించుకుంటుంది. 21 కూడా చూద్దాం. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నువ్వు హెచ్చరిక చేయగా హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల బ్రతుకును నీ మటుకు అని అండర్లైన్ చేయండి. నువ్వు ఆమేన్. నువ్వెవరివి? ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. నేనెవరంటే నా పేరు రూతమ్మ, నా పేరు ఆనంద్ గారు, నా పేరు రాజు గారు, నా పేరు పలానా. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అబ్బాయి నువ్వెవరివి? నేను ఆత్మని. ఆమేన్. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీలకు రాసిన గ్రంథం 9:12-9. మరియు శరీర సంబంధులైన వారి యందు అట్లయితే ఆమేన్. మరొకసారి మనమందరం కలిసి చదువుదాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అక్కడ ఆగుదాం. అంటే మనకి శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు. మనందరికీ ఎరుక. మా తండ్రి గారి పేరు శరీర సంబంధముగా ప్రభుదాసయ్య గారు, మా అమ్మగారి పేరు రాహేలమ్మ. శరీర సంబంధముగా నాకు తల్లిదండ్రులు ఉన్నారు. ఆమేన్. భూలోకంలో మనందరికీ కూడా శరీర సంబంధులుగా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఆత్మవి అంటున్నాడు. ఆ కింద వచనం చూస్తే చూడండి, ఆ శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనము భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలో తండ్రి. ఆమేన్. ఆత్మలకు తండ్రి అన్నాడా? తండ్రులు అన్నాడా? తండ్రి ఒకడే. మనమందరము ఆత్మై ఉన్నాము కాబట్టి మన ఆత్మలందరికీ తండ్రి ఎవరు? దేవాతి దేవుడు. ఆమేన్. శరీర సంబంధమైన మనకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మనందరికీ ఎరుక, మనందరికీ తెలుసు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఆత్మలు మీరందరూ ఆత్మలే, మీ అందరికీ నేనే తండ్రిని. ఆమేన్. ఎఫెసీ 3:14 చదివారా? ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదనున్న అండర్లైన్ చేయండి, ప్రతి కుటుంబమును
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన క్రీస్తు మీ హృదయంలో చాలు అంకు. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, శారీరకముగా శరీర సంబంధమైన కుటుంబం నాకు ఒకటి ఉంది. మనందరికీ భూలోకములో ఈ లోకంలో శారీరక సంబంధమైన కుటుంబం ఉంది, శారీరక సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు. ఆమేన్. అదే స్థాయిలో మనం చూస్తే మనము ఆత్మలమై ఉన్నాము. భూలోకములో ఉన్న ప్రతి మనుష్యుడు ఆత్మై ఉన్నాడు. ఈ ఆత్మలందరికీ తండ్రి ఎవరు? పరమాత్మ. ఆయన పేరే పరమ తండ్రి. ఆమేన్. ఆయనకు కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మనమందరము ఆయన పిల్లలము. ఆమేన్. ఇప్పుడు నిన్ను నేను ఆత్మ అన్నాను. ఆమేన్. ఎవరు మాట్లాడారు? దేవాతి దేవుడు మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో. బాయ్, నీ పేరేంటంటే రాజమ్మని. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి ఈ భూలోకంలో నివసించటానికి ఒక తొడుగు శరీరం అనే వస్త్రముతో ధరించుకుని నివసించటాన్ని ఏమన్నాం? పుట్టుక అన్నాం. ఆమేన్. ఏమన్నాం? పుట్టుక అన్నాం. అయితే మనకి భూలోక సంబంధముగా తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మ సంబంధముగా మనకి పరమ తండ్రి ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ ఆత్మను ఎవరైనా చూసారా? దాన్ని పట్టుకున్నారా? అంటే ఈ మాంసపు నేత్రముతో ఆత్మను చూడలేం. ఆమేన్. ఆత్మ ఉన్నదా అని అంటే అందరికీ ఉన్నదంటాం. ఈ ఆత్మ ఉన్నదని అర్థం చేసుకోవడానికి గాలి ఉన్నదా? గాలి ఉన్నది, కానీ కనిపించదు. దాని ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్. ఆత్మ అనేది ఉన్నది, అది మనకి అనుభూతిలో ఉంటుంది, కంటికి కనిపించదు, కానీ ప్రభావం ఉంటుంది. ఆమేన్. అదే మాదిరిగా మన శరీరంలో గుండె అనేది ఒక భాగం. ఈ మాంసపు ముద్ద తీసుకుంటే గుండె అనేది ఒక భాగం ఈ శరీరంలో. అదే మాదిరిగా ఆత్మ అనే శరీరాన్ని మనం చూస్తే ఈ మాంసపు శరీరంలో గుండె యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే రక్తాన్ని అన్ని అవయవాలకు సరఫరా చేసే శక్తి, ప్రాణము ఈ గుండె ద్వారా జరుగుతుంది. ఆమేన్. అదే మాదిరి నువ్వు ఆత్మై ఉన్నావు కాబట్టి ఆ ఆత్మలో ఒక భాగం హృదయం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం ఏమన్నదంటే, నేను ఆత్మ గనుక మీరు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ నన్ను ఆరాధించండి అన్నది. ఆమేన్. ఇన్ని సంవత్సరములు మనము శరీరంతోనే ఆరాధిస్తున్నాం. ప్రభు ఆత్మై ఉన్నాడు కాబట్టి, నువ్వు కూడా ఆత్మై ఉన్నావు కాబట్టి దేవునిని ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ఆ ఆత్మ అనేది అనుభూతిలోనే లేదు, దాంతో ఏ విధంగా ఆరాధించాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చూస్తే
శ్రద్ధగా విందాం. ఈ రెండిటి మధ్య మీరు తేడాని గమనించండి. ఆత్మకు తండ్రి ఉన్నాడు, ఆత్మలకు తండ్రి ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే పరమ తండ్రి. ఆమేన్. ప్రపంచంలో ఉన్న మానవాళందరికీ ఆయనే తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం, హెబ్రీ 12:9 ఆత్మలందరికీ తండ్రి ఆయనే. మరి ఈ మాంసపు శరీరానికి శరీర తండ్రి ఉన్నారు, శరీర తల్లి ఉన్నది. ఆమేన్. ఆ తల్లిదండ్రుల నుంచి ఈ శరీరాన్ని మనం ఉపాధిగా తీసుకున్నాం. ఆమేన్. ఈ శరీరంలో హృదయం ఎలా ఉన్నదో ఆత్మలో కూడా హృదయం ఉన్నది. ఆమేన్. ఈరోజు నుంచి యేసు నామములో ఆత్మ హృదయముతో మీరు పరిపూర్ణముగా దేవునిని ఆరాధించుదురుగలక. ఆమేన్. ఆమేన్. ఈ హృదయం ఏం చేస్తుంది? రక్తాన్ని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. ఆమేన్. రక్తంలో ఏమున్నదట? ప్రాణం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఈ ప్రాణశక్తిని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. అప్పుడు మానవుడు బ్రతుకుతున్నాడు. ఆమేన్. అదే కోణంలో ఆత్మకి కూడా హృదయం ఉన్నది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారులు. ఆమేన్. ఏ హృదయం ఇది? ఆత్మ హృదయం. నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహించును. ఆమేన్. ఈ మాంసపు హృదయంలో నుంచి ఏం ప్రసరిస్తున్నాం? రక్తం ప్రసరిస్తుంది. ప్రాణశక్తి అన్ని అవయవాలకి సరఫరా చేస్తుంది. ఆత్మకు హృదయం ఉంది. ఆ హృదయంలో నుంచి ఏమొస్తాయట? జీవధారలు ప్రవహిస్తాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తే ఈ శరీరంలో ప్రాణశక్తిని సరఫరా చేసే బాధ్యత, డ్యూటీ ఈ మాంసపు హృదయం తీసుకుంది. ఆత్మలో జీవాన్ని ప్రసరింపచేసే శక్తిని ఆత్మ హృదయం తీసుకుంది. ఆమేన్. 1 మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 22:37 అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను దేవుడైన ప్రభువును. ఆమేన్. ఏ హృదయంతో మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? మాంసపు హృదయముతో నా, ఆత్మ హృదయముతోనా? జాగ్రత్తగా వివేచన చేద్దాం. ఆత్మతో ఎలా ఆరాధించాలి? ఆత్మ అనే దానికి హృదయం ఉన్నదా? ఉంది. ఆమేన్. ఇప్పుడు అదే మనం చూసాం. శరీరాలకు తండ్రి ఉన్నాడు, ఆత్మకి పరమ తండ్రి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ హృదయం ఏ పని చేస్తుందో ఆత్మ హృదయం కూడా అదే పని చేస్తుంది. ఇక్కడ హృదయం ఏం చేస్తుంది? ప్రాణశక్తిని ఈ మాంసపు శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తము ద్వారా ప్రాణాన్ని సరఫరా చేస్తుంటే, ఆత్మ హృదయము ఆత్మదేహానికి అన్ని ప్రాంతాలకు జీవాన్ని ప్రసరం చేస్తుంది. ఆమేన్. కొంచెం జాగ్రత్తగా మనసు పెడితే ఉన్నతమైన మెట్టులోకి వెళ్తారు. దేవునిని
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆమేన్. ఇప్పుడు ఆ ఆత్మను ఏ విధంగా పసిగట్టాలి? మనం ఉందా అంటే ఉందయ్యా. దాన్ని ఎలా గుర్తించటం, దాంతో ఎలా ఆరాధన చేయటం అంటే జాగ్రత్తగా విందాం మీకు అర్థం అవటానికి. పాస్టర్ గారు, నేను ఉదయాన్నే తలంటు స్నానం చేసి వస్తున్నప్పుడు ఆ కుంకుడు పులుసు కంటిలో పడింది అనుకుందాం. నేను ఆ రూములోకి రాగానే, ఏమండి చూడండి చూడండి, మంచి దేవుని పాట వస్తుంది చూడండి అన్నాను. నేనన్నాను, నా కంట్లో కుంకుడు పులుసు పడిందమ్మాయి, నేను చూడలేను అని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుని, చూడలేను అని చెప్పింది ఎవరు? దాన్ని చూస్తుంది ఎవరు? అదే ఆత్మ. ఆమేన్. మరొకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు కనిపించటం లేదు, ఎందుకంటే నాకు కుంకుడు పులుసు కంటిలో పడింది కాబట్టి నేను దాన్ని చూడలేను అని, చూడలేను అనేది చూస్తుంది. ఏంటది? ఆత్మ. ఆమేన్. పట్టుకున్నారా? అయ్యా అది అసలు ఆత్మ ఉందా లేదా మనకంటే, ఎప్పుడు మనం ఒక ఉపమానం చెబుతాం. అందరూ నెయ్యి తెలుసు కదా, నెయ్యి తిన్నారా? ఎలా ఉంది దాని రుచి చెప్పండి. నెయ్యి రుచి మాటలతో చెప్పటం కుదురుతుందా? కానీ అనుభవంలో ఉంటుంది. ఆమేన్. ఆత్మ కూడా ఎక్కడుంటుంది? అది అనుభవంలోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ ఆత్మతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో దేవునిని మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మకి చెవులుంటాయి, ఆత్మకి స్పర్శ ఉంటుంది, ఆత్మకి కళ్ళుంటాయి, ఆత్మకి వాసన ఉంటుంది. ఈ పంచేంద్రియాలు ఈ మాంసపు శరీరానికి ఏ విధముగా ఉంటాయో ఆత్మకు కూడా అవన్నీ ఉన్నాయి. ఆమేన్. ఈ 5 చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నుంచి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి మనం దేవునిని ఆత్మలో ఆరాధించాలి. ఆమేన్. పరిపూర్ణమైన ఆత్మతో ఆరాధిద్దాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆత్మకున్న మొదటి మాట మీరు చాలాసార్లు వినుంటారు, మనోనేత్రమని. ఆమేన్. ఏ నేత్రం బట్టది? ఆ మనోనేత్రం తెరవబడినప్పుడు ఈ మాంసపు నేత్రానికి కనిపించని చాలా లోకం ఉన్నది. ఆమేన్. ఆ లోకాన్ని నువ్వు చూడగలగాలంటే ఆత్మకున్న కన్ను తెరవబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఈ వృత్తాంతమంతా మీకు తెలుసు. సాక్షాత్తు దేవాతి దేవుడే ప్రభువారు చెప్పిన మాటలు. ధనవంతుడున్నాడు, అతని పేరు ధనవంతుడనే ఉంది. తర్వాత ఎవరున్నారు? లాజరు ఉన్నారు. లాజరు ధనవంతుడు చనిపోయారు. లాజరేమో పరముకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం ఎక్కడుందట? పైన ఉంది. 3 ఆకాశాలు దాటిన తర్వాత అక్కడేముంటుంది? మనకి పరలోకం ఉంటుంది. ధనికుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథం ప్రకారం భూమి కింద ఉంది. ఇప్పుడు చదవండి అమ్మా. చనిపోయిన మరుక్షణంలోనే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆగుదాం. మనకి దేవాతి దేవుడు చెప్పినట్లు మన శరీరాలకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మకు కూడా
తండ్రి ఉన్నాడు, ఆయన పరమ తండ్రి. ఈయన చనిపోయిన మరుక్షణంలోనే పాతాళంలోకి వెళ్ళి అక్కడ కనులెత్తి చూశాడంట. ఏంటి కనులు? ఆత్మ కనులు. ఆమేన్. చనిపోయిన మరుక్షణంలోనికే ఈయనకి మనోనేత్రం తెరవబడింది. తెరవబడిన తర్వాత ఏం చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నాడు? పాతాళమేమో భూమి కింద ఉన్నది, పరలోకమేమో 3 ఆకాశాల పైన ఉంది. కొన్ని వేల 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 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది పరలోకం. భూలో ఇక్కడన్న నరకం నుంచి చూస్తే, ఇక్కడ నుంచి ఎక్కడ చూస్తున్నాడు? ఆ పరలోకాన్ని చూస్తున్నాడు. అంత దూరం చూస్తూ తేటగా చూస్తున్నాడు, స్పష్టంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఈ పేద లాజరును అబ్రహాము రమ్మును అనుకోవటం చూస్తున్నాడు. ఆమేన్. ఇది మామూలు నేత్రంతో సాధ్యమైందా? ఏ నేత్రంతో సాధ్యమైంది? మనోనేత్రం. ఈ నేత్రం దేనికుంది? ఆత్మకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనము ఏమై ఉన్నాం? ఆత్మై ఉన్నాం. ఆమేన్. మనం ఒక దాంట్లో పొరబడుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి తేటగా దేవాతి దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నా ముందు యోహాను సువార్త 6:63 చూద్దాం. 6:63. ఆత్మే జీవింపజేయుచున్నది. ఆమేన్. నిన్ను జీవింపచేసేదేంటి? ఆత్మ. ఈ మాంసపు శరీరము నిష్ప్రయోజనము అని మనందరికీ తెలుసు. ఈ శరీరము ఒకరోజు ఖచ్చితంగా పడిపోతుందని తెలుసు. ఈ శరీరం నుంచి విడిపడతామని తెలుసు. కానీ అక్కడే పొరపడుతూ ఉంటాం మనం. ఇది కేవలం ఒక సాధనమని, ఇది కేవలం ఒక వస్తువు అని మనం గమనించాం. ఎందుకు గమనించాం అంటే లోన ఆత్మే నిన్ను జీవింపచేస్తుంది, శరీరం నిష్ప్రయోజనం. లాజరు ధనికుడు చనిపోయిన మరుక్షణంలో ఈ శరీరంలో ఉన్న నేత్రము, శరీరము మట్టి కనుక మట్టి నుంచి తీయబడింది కాబట్టి దేనికి వెళ్ళిపోయింది? మట్టికి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మన తండ్రి ఎవరు? పరమ తండ్రి. ఆయన మన తండ్రి. అక్కడికి మనం మళ్ళీ వెళ్ళాలి. మీకు అర్థం అవడానికి మన పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా ఖచ్చితంగా ఇంటికి రావాలి. కీర్తనలు అంటాడు, నరులారా తిరిగి రండి అంటాడు ప్రభు. మనం ఆయన బిడ్డలము, ఆయన ఆత్మలై ఉన్నాడు, ఆయనే పరమ తండ్రి. నువ్వు ఆత్మలో జీవించగలిగితే, నువ్వు ఆత్మని నువ్వు అర్థం చేసుకుంటే, దేవుడు పరమ ఆత్మని నీకు అర్థమైతే, దీనికి ఆకలేసింది అనుకోండి, దీనికి ఏదో రోగం వచ్చింది అనుకుని, దీనికి రోగం వచ్చింది. ఏ రోగం? ఇది సాధనం కదా, దీనికి రోగం వచ్చిందని ఏం చేయాలి? దీనికంతా అన్నం పెడతాం. అది శరీరమైన హృదయంతో నువ్వు చూస్తే ఈ నోరుకి ఏం కావాలి? రుచి కావాలి. ఏం కావాలట? రుచి కావాలి. దేవాతి దేవుడు అంటాడు, బాగా దేవుని యొక్క భక్తిలో పరిపూర్ణమైన వారు మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు, కొంచెం ఏదైనా మిగిలింటే పెట్టమని. మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు
తీసుకుంటారు. ఎందుకు? దీనికి వ్యాధి వచ్చింది, దీనికి ఏదో ఒకటి పడేయాలి. కొంతమంది తిడతారు, ఎద్దులాగున్నావు, పని చేసుకోవచ్చుగా అని. ఆయన ఆత్మపూరుడైతే నన్ను కాదు అన్నది, ఎవరినన్నాడు? దేనన్నాడు? ఈ ఉపాధిని అన్నాడు. అదే స్థాయిలో ఆత్మపూరులైన హతసాక్షులు వారు ఆత్మని గ్రహించుకున్నారు కాబట్టి దీని గురించి ఆలోచించాల. స్టెఫనును కూడా రాళ్లతో కొట్టారు. ఎందరమో దేవుని బిడ్డలను, హతసాక్షులైన బిడ్డలను ఎంత బాధించిన ప్రకటన రాసిన యోహాను గారి గురించి మీకు తెలుసా? ఆయన్ని ఎలా చేశారంటే అలా చేశారు. కానీ ఆయన ఆత్మలో ఉన్నాడు కాబట్టి ఈ ఉపాధికి ఏం చేసినా కూడా ఆయనకేమీ నొప్పి అనేది తెలియదు. అదేంటండి? ఆ స్థాయిలో ఆ మెట్టుకి నేను ఎక్కగలనా? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, నువ్వు ఆత్మయ్య ఉన్నావు కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆ మనోనేత్రం తెరవబడితే, ఆత్మలో నువ్వు ఆరాధించగలిగితే నీ ఆత్మనేత్రం తెరవబడుతుంది. దేవుని మహిమార్థం చెబుతున్నాను. ఏమాత్రం ఘనత, మహిమ, ప్రభావములు అన్ని దేవునికే కలుగునుగాక. దేవుని మహిమ కొరకు చెబుతున్నాను. నేను జీరో. భాను మేడం వాళ్ళ అక్కగారు ఉన్నారు, తెలుసు కదా. ఈ నెలలోనూ పోయిన నెలలోను వారు కారులో వెళ్తుంటే ప్రభు వారిని నేను ప్రార్థన చేస్తుంటే ఆ కారుకు వచ్చిన ప్రాబ్లం చూపించాడు, ప్రతి విషయం చూపించాడు. ఎలా చూడగలిగాం? దేవుని యొక్క కృపను బట్టి. కొంతమంది గృహాలకు వెళ్తుంటే ఆ ఇంటిలో ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దాని కథ ఏంటో దేవుడు చూపించాడా? అక్కడ దాకెందుకు? సజీవ సాక్ష్యం అక్క పోయినసారి సాక్ష్యం చెప్పారు. నేనేలా అలానే కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఆ మనోనేత్రంలో చూడగలిగినప్పుడు ఆ బాహ్య ప్రపంచం కాకుండా ఆ ఆత్మల ప్రపంచంలో ఏం జరుగుతుందో అక్కకి తేట తెల్లమైంది. ఆమేన్. ఎలా వచ్చింది ఇది? మనం ఆత్మతో ఆరాధించడం నేర్చుకోవాలి. ఆమేన్. మన ధ్యాస, మన మక్కువ అన్ని దేని మీద ఉంటాయి? దేని మీద ఉంటాయి? 2 రోజులు ఉపవాసం ఉండమంటే కుదరదు. డయాబెటిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలా కుదిరిద్ది? బాబు నువ్వు శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింప చేస్తుంది. నువ్వు ఆత్మ అంటే చాలా చెప్పారు, కానీ అది ఆడుకొచ్చేదానికి అంతే. ఇంకా భక్తి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది నీకు? దేవునితో ఎలా వెళ్తావు? మొదటిది ఆత్మనేత్రం, ఆత్మకున్నది. ఆమె. రెండోది, మనకి చెవులున్నట్లు ఆత్మకు కూడా చెవులున్నాయట. ఆమె. హేబు గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు. హేబు గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు. నాకొక మాట ఎలా తెలపబడిందంట? రహస్యముగా తెలపబడిను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడిను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వల్ల పుట్టు తలంపులలో. ఆమేన్. ఏబు గారికి కల వచ్చింది అంటే ఈ మాంసపు చెవు మూయబడింది. నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను వచ్చి నువ్వు చాలా మంచి అమ్మాయి అన్నా కూడా నీకు తెలియదు. నువ్వు నిద్రపోతున్నావు వచ్చి నీ అంత చండాలపు అమ్మాయి లేదన్నా కూడా నీకేం తెలియదు. ఎందుకు? నీ మాంసపు శరీరము చెవు పని చేయదు నిద్రపోయేటప్పుడు. కానీ ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు?
నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన చెవిలో ఎవరో గుసగుసలాడారట, ఆయన చెవిలో మాట్లాడారట. ఆ చెవి ఏంటి? ఆత్మ చెవు. ఆమేన్. చెవి కలిగిన వాడు ఆత్మ సంగతులు చెప్పును మాట వినుగాక. ఆమేన్. ఎప్పుడైనా మాట్లాడా దేవుడు నీతో? ఇది ఎవరికి ఉంది? ఆత్మ అయిన నీకుంది. ఆత్మలో ఆత్మ చెవితో వినగలిగిన అనుభవం నీకుందా? అనుభవం నీకు కావాలంటే ముందు నువ్వు ఆత్మని గ్రహించి పూర్ణ ఆత్మతో దేవునిని ఆరాధించాలి. ఎలా ఆత్మ వస్తుందయ్యా? నీ ఆత్మతో ఎప్పుడు నన్ను నింపుతావంటే ఒకటి, ఆయనే సొంత రక్షకుడని ఆయన నమ్మి బాప్తీసం, నేటి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆత్మలో నీకు బాప్తీసం ఇస్తాడు. ఆమేన్. ఆత్మ బాప్తీసం నువ్వు పొందుకుంటే ఈ అన్ని అనుభవాలు నీకు వచ్చునుగాక. ఆమేన్. మనమందరం నీటి బాప్తీసం తీసుకున్నాం, కానీ ఆత్మ బాప్తీసం అది ప్రభువారు ఇస్తారు. అది తీసుకున్న మరుక్షణము నుండి ఆత్మ చెవులు నీకు వస్తాయి. ఆమేన్. ఆత్మ కన్ను నీకు వస్తుంది. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-14 వచనాలు. ఎందు నిమిత్తము ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. ఇందాకేమో విన్నాయన్నాడు, ఇప్పుడేమో వినలేదంటున్నాడు. ఆ చెవులేమో శరీర సంబంధమైనవి, ఈ చెవులేమో ఆత్మ సంబంధమైనవి. ఆమేన్. ఈ చెవులతో ఎన్ని విన్నామో, విన్నారా లేదా? ఎన్ని వాక్యాలు విన్నాం సార్, ఎన్ని సంవత్సరముల నుంచి వింటూనే ఉన్నాం. కానీ నువ్వు వినవలసింది ఏ చెవితో తెలుసా? ఆత్మ చెవితో వినగలగాలి. సాక్షాత్తు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక, మన తండ్రి పరమాత్మ గనుక, నువ్వు ఆత్మ గనుక నువ్వు ఎలా వినాలి? ఆయన మాటలు ఆత్మలో వినాలి. ఆమేన్. అది పరిపూర్ణమైన భక్తి భావన, ఉన్నతమైన మెట్టు. ఆ స్థాయిలోకి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు వెళ్ళారు. ఆమేన్. మరి ఆ చెవు నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. మూడోది రుచి. శరీర సంబంధమైన నాలుకకు రుచి ఉంటుంది. ఏదైనా పడిసిని బట్టినా, జలుబు చేసినా, మనం వాళ్ళకి ఏదైనా ఇస్తే మధురమైన పదార్థం నాలుక మీద పెట్టినా, కరక్కాయ రసం నాలుక మీద పోసినా ఏమీ తెలియదు. ఎందుకంటే దీనికి జబ్బు చేసి. ఈ శరీర సంబంధమైన దానికి చూస్తే ఆ రుచి అనేది పాపం. దేవుని వాక్యాన్ని చూస్తే హోషియా గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. 4:18. వారికి చేదాయను, ప్రేమించరు. చాలు చాలు. అంటే అవిశ్వాసులకు రుచి ఏంటి? పాపం. విశ్వాసులకు రుచి ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆమేన్. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యము వింటున్నావంటే నువ్వు ఆత్మపూర్ణుడమై ఉన్నట్టు. ఆమేన్.
ఎప్పుడు వదిలిపెడతాడా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు టీవీ దగ్గర ముందు కూర్చుందామా, లోకపు మాటలు ఎప్పుడు ఇందామా అనుకుంటే అదేంటి? అవిశ్వాసులు. ఆ రుచి నీకుంటే పరాకు జాగ్రత్త, నిత్య నరకానికి వెళ్ళి ఆ తలుపు దగ్గర నిలబడతావేమో. ఈరోజే ఆత్మ సంబంధమైన రుచి, దేవుని వాక్యము నేను ప్రకటించే దేవాది దేవుడు మనందరికి కలుగు చేయునుగాక. ఆమేన్. వాక్యము ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం అంటాది, నీ వాక్యము నాకు జుంటు తేనె ధారల కన్నా మధురమైనది అంటాడు. ఆమేన్. నువ్వు శరీరధారివా, ఆత్మానుసారుడు అంటే ఒకటే పరీక్ష. దేని మీద నీ మక్కువ? దేవుని వాక్యం మీద, దేవుని యొక్క పాటల మీద, దేవుని కార్యాల మీద నీ ధ్యాస ఉంటే నువ్వు ఆత్మపూర్ణుడివి. నువ్వు దేన్ని చూస్తున్నావు, దేనిని వింటున్నావు అనేది ఈజీగా నీకే అర్థమవుతుంది. నువ్వు ఆత్మ అయితే, దేవుడు నువ్వు ఆత్మ అంటున్నాడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించాలంటే వీటన్నిటితో ఆరాధించాలి. అప్పుడు దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. నీకు ఆయనకి ఇక మధ్యలో ఏ పొరుండదు, చక్కగా వచ్చి మాట్లాడతాడు. ఆమేన్. అట్లానే పరమగీతాలు 5:13 చూస్తే మనకి వాసన ఉన్నట్లు ఆత్మకు కూడా వాసన ఉంటుంది. ఆమేన్. ఏంటి ఆ వాసన? 5:13 చూస్తే